మరి ఈ ప్రణవాశ్రమంలో ఆధ్యాత్మిక చైతన్యం నిరంతరం వెల్లివిరిసేటువంటి ఇక్కడ పోయినసారికి ఇప్పటిసారికి నిరంతరం ఇక్కడ మనం నిన్న శోభాయాత్రలోనే చూసినాం. ఏమిటి ఆనందం అర్ణవమైంది, అంబరం సంబరాన్ని దాకింది. ఎంతమంది మహిళామ తల్లులు కోలాటంలో అత్యంత పరమ పవిత్రమైన ఇంటికి ఒంటికి మింటికి మంటికి సమస్తమైనటువంటి అవని నుండి ఆకాశం వరకు వ్యాపించే సమస్తమైన కాలుష్యాన్ని తొలగాలంటే భగవన్నామ సంకీర్తనను ఇచ్చినటువంటిది లేదు. నామం ఎంత గొప్పది అంటే సమస్తమైన కలి యుగంలో నామమే అత్యంత పరమ పవిత్రమైనటువంటిది. అటువంటి మరి మనం నిన్న ప్రత్యక్షంగా చూసినాం. ఇది గత సంవత్సరం కంటే దినదినాది వృద్ధి చెందిందనడానికి ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం మరేదీ లేదు. ఇంతకంటే గొప్పదైనటువంటి సాక్ష్యం మనం కనులారా చూస్తున్నాం. పోయినసారి కంటే అత్యంత అద్భుతంగా వైభవోపేతంగా జరిగినటువంటిది. ఎందుకంటే ఇంతకుముందు మహాత్ములు వేదికను అలంకరించినటువంటి మరి ఆత్మజ్ఞాన సంపన్నులు అద్భుతంగా చెప్పినటువంటి వాళ్ళు, నా దేశం పావన గంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, గౌతముడు పుట్టిన నేల. అందువరకే అంటారు, సుజల సుఫల సస్య శ్యామల సుందర హిమగిరీంద్ర మకుటోజ్వల నా దేశం. ఇంత పరమ పవిత్రమైన ఇంత పునీతమైనటువంటి పుణ్యభూమిలో పుట్టిన ఒక ఋషి సంప్రదాయంలో సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి భారతీయుడు ఒక అద్భుతమైనటువంటి ఒక అపూర్వమైనటువంటి ఋషి సంప్రదాయానికి చెందినటువంటి మహానుభావుడు. అతని రక్తంలోని ప్రతి కణకణంలో వేదాంతం ధ్వనించేటువంటి వ్యక్తి మరి ఈ భారత భూమి మీద ఉండడమే పుణ్యం అంటాడు. ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలము జనించినాడవి భరత ఖండమున అంటాడు. అహో ధన్యాస్తుతే భారత భూమి బాగే. అందుకరికి ఇక్కడ ఉండడమే చాలా గొప్ప. వివేకానందుడు ఆత్మశక్తి చేత ప్రపంచాన్ని ఉర్రూతొలగించినటువంటి మహానుభావుడు. ఆయన ఇక్కడికి దిగిన వెంటనే ఈ భూమి మీద పొరలినాడట, మొత్తం ఈ నేల మీద. అంటే భోగ భూములలో నుండి ఈ పవిత్రమైన ఈ కర్మ భూమిలోకి నేను వచ్చిన. మిగతా దేశంలోని ప్రపంచంలోని దేశాలన్నీ భోగ భూములే, కేవలం కర్మభూమి పుణ్యభూమి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి భూమి ఇక్కడ జన్మించడమే పుణ్యం. ఈ పవిత్రమైన ఆశ్రమంలో ఈనాడు మనం భాగవతాన్ని చెప్పుకుంటే ఒక మహాజ్ఞాని అయిన వేదవ్యాస మహర్షి కలంలో నుండి కదిలింది. ఒక మహావైరాగ్య చక్రవర్తి అయిన శుక బ్రహ్మ కలంలో నుండి స్రవించింది. ఒక మహాభక్తుడైనటువంటి పరీక్షిత్తు హృదయంలో నిలిచింది భాగవతం. అదేవిధంగా ముగ్గురు త్రిమూర్తులు అందులో వ్రాసిన వాడు మహాజ్ఞాని, దాన్ని చెప్పిన వాడు శుక బ్రహ్మ, అపూర్వమైన వైరాగ్య చక్రవర్తి. విన్నవాడు మాతృగర్భంలోనే పరమాత్మను దర్శించుకున్న పుణ్యాత్ముడు ధన్యాత్ముడు. ప్రసవ వేదనతో ఉండలేదు పరీక్షిత్తు, పరమాత్మ దర్శనంతో ఉండినాడు. అటువంటి పరీక్షిత్తు హృదయంలో నిలిచింది భాగవతం. మరి ఈ రోజు కూడా ఇక్కడ మనకు ఒక త్రిమూర్తులను మనం గమనించాలి. దీన్ని ఈ పుస్తక గ్రంథావిష్కరణలో ఈ పురుష సూక్తంలో అత్యంత సరళంగా పురుష సూక్తానికి అనువదించిన ఈ మసన చెన్నప్ప గారు, తర్వాత దాన్ని గ్రంథాన్ని ఆవిష్కరించిన మహానుభావులు పరిశుద్ధానంద స్వామి, వారిని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని స్వీకరించినటువంటి మన సత్యానంద స్వాముల వారి ప్రాంతంలో ఎంతటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించి ఒక అందరి హృదయాలలో భక్తి బీజాలు నాటి ఒక నవ చైతన్యానికి నాంది వలికేటువంటి ఒక సన్నివేశాన్ని సృష్టించినారు. మరి అటువంటి దానిలో నేనెంత ఇక్కడ కూర్చున్నటువంటి మహానుభావులు ఆత్మజ్ఞాన సంపన్నులు, అపూర్వమైన జ్ఞాన సముపార్జనతో ఈ విశ్వాన్ని సమస్తమైన పులకరింపజేసేటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు. నాకు కొంచెం అవకాశం ఇచ్చిన పూజ్య సత్యానందగిరి స్వాముల వారి పాదాలకు నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్న మొత్తం స్వాములందరి పాదాలకు నమస్కరిస్తూ, అశేష భక్త జనానికి హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ ముగిస్తున్నాను.